హలో! వెల్కమ్ టు ఆయిషిత వ్లాగ్స్. ఇంకెన్ని కుండీలు కొనివ్వాలి? ఉన్నాయి సరిపోవా? అని అంటున్నారండి. మా ఇంట్లో మొక్కలేసుకోవడానికి కుండీలు లేవు. అందుకే ప్లాస్టిక్ బాటిల్‌ని ఇలా చేసేసుకున్నా. మీ ఇంట్లో కూడా లేవా? ఇంకెందుకు ఆలస్యం? బాటిల్ కనిపిస్తే ఇలా రెడీ చేసేసుకోండి. సరే మరి. ప్లాస్టిక్ కుండీని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను ఇలా 2 లీటర్ ఆయిల్ బాటిల్ ఉంటుంది కదా తీసుకున్నాను. దాన్ని ఫుల్‌గా నేను కడిగేసుకున్నాను. కడిగేసుకొని తుడిచేసుకున్న తర్వాత ఇలా యూజ్ చేస్తున్నాను క్రాఫ్ట్‌కి. ఇలా హాఫ్ సర్కిల్ ఉంటుంది కదా, సెమీ సర్కిల్ అలా డ్రా చేసుకున్నాను నేను. నేను పైకి డ్రా చేసుకుంటున్నాను. మీకు కావాల్సిన మీరు కిందకి కూడా డ్రా చేసుకోవచ్చు. అలా హాఫ్ సర్కిల్స్ బాటిల్ మొత్తం డ్రా చేసేసుకోవాలి. మీకు ఏం షేప్ అవసరం లేదన్నట్టయితే నార్మల్గా కట్ చేసేసుకోవచ్చు. ఇలా బాటిల్ మొత్తం డ్రా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేయాలి. ఇది ఇలా కటింగ్ బ్లేడ్ అంటారు, సా అంటారు, రంపం బ్లేడ్ అంటారు, ఏదో ఒకటి మీ ఇంట్లో ఏది ఉంటే అది. దీంతో చిన్నగా హోల్ పెట్టుకోండి, అంతే. జాగ్రత్తగా కట్ చేసుకోండి, మళ్ళీ చేయి తగుద్ది. అలా చిన్నగా హోల్ చేసి పెట్టుకున్నాను నేను. దీంట్లోంచి ఈజీగా సిజర్ పెట్టేసి చుట్టూ కట్ చేసేసుకున్నా ఫస్ట్. ఇలా అంతా కట్ చేసేసుకున్నాను. ఈజీగా అవుతుందని చెప్పి మనకి. చూడండి, ఇలా పైన క్యాప్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఆ సెమీ సర్కిల్ బాగా రావాలని చెప్పి ఎడ్జెస్ అన్నీ బాగా కట్ చేసుకుంటున్నా. అలా వీ షేప్లో ఒకటి 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 అలా కట్ చేసుకుంటూ వెళ్తున్నాను. షార్ప్గా పెట్టుకోకండి, రౌండ్ బాగా కట్ చేసుకోండి. మళ్ళీ చేతులకి తగిలితే అది తెగుతాయి, ప్లాస్టిక్ కదా. అలా అన్నీ రౌండ్గా కట్ చేసేసుకున్నా నేను. చూడండి, బాగా కనిపిస్తుంది కదా. ఇది ఒక మగ్లా కనిపిస్తుంది, దాన్ని కూడా వాడుకోవచ్చు. ఇలా నేను డార్క్ వైలెట్ కలర్ తీసుకున్నా. ఇదంతా పెయింట్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ హాఫ్ పెయింట్ చేసేసుకున్నా. సింగిల్ కోటింగ్ ఇది. ఇక్కడ గ్యాప్స్ లేకుండా అంతా కవర్ చేసేసాను. ఇలా పైన అయింది. సింగిల్ కోటింగ్ కాబట్టి ఇలా కనిపిస్తుంది. ఇంక ఇప్పుడు కింద కూడా వేసేసుకుంటున్నా కంప్లీట్గా. అంటే కింద ఇంకో కలర్ వేద్దామని ఆలోచించా, బట్ నాకు ఎందుకో ఈ సేమ్ కలర్ ప్రిఫర్ చేస్తేనే బాగుంటుంది అనిపించింది. కింద కూడా కంప్లీట్గా అదే కలర్ వేసేసుకుంటున్నా. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి ఇవి ఉన్నాయని ఇవి వేసుకుంటున్నాను నేను. ఇలా సింగిల్ కోటింగ్ అయింది, మళ్ళీ డబుల్ కోటింగ్ వేస్తున్నాను. ఇప్పుడు చూడండి, డార్క్గా కనిపిస్తుంది కదా. ఇలా అంతా సెకండ్ కోటింగ్ వేసేసుకోవాలి కంప్లీట్గా. ఇది వైట్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, బట్ నేను వైట్ ప్రిఫర్ చేయలేదు. ఇలా అంతా సెకండ్ కోటింగ్ వేసేసుకున్నా. ఎక్కడ చిన్న గ్యాప్స్ ఉన్నా అంతా వేసేసుకుని దాన్ని డ్రై చేయించేసా. జస్ట్ 2 మినిట్స్ 3 మినిట్స్లో అది ఆరిపోతుంది. ఇలా అంతా సెకండ్ కోటింగ్ వేసేసుకున్నాను. ఇంకా వాటిపైన పువ్వులు, ఆకులు అవి వేసుకోవడానికి నేను ఇలా ఎల్లో కలర్, గ్రీన్ కలర్, వైట్ కలర్ యూస్ చేస్తున్నాను. ఫస్ట్ పువ్వులు వేస్తున్నాను. నేనైతే పువ్వులు వేసుకున్నా. మీరు ఇంకా ఏమైనా కార్టూన్స్ కావాలంటే కార్టూన్స్ కూడా వేసుకోవచ్చు. కొందరు ఎలిఫెంట్స్ వేసుకుంటారు, చాలా వేసుకుంటారు, పిల్లి వేసుకుంటారు. నేను ఇలా పువ్వు వేసుకున్నా, అందంగా ఉంటుందని. కుండీకి కదా అని చెప్పి పువ్వు వేసుకున్నా నేను. ఎల్లో కలర్‌తో వేసా. వైట్ కలర్‌తో వేసుకున్నా కూడా చాలా బాగుంటది. లైట్ కలర్స్ కానీ, పేస్టల్ కలర్స్ కానీ ఏది యూజ్ చేసినా చాలా అందంగా ఉంటది. ఎందుకంటే కింద మనకి బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి డార్క్ కలర్ కాబట్టి. మిడిల్‌లో ఒకటి, రైట్ ఒకటి, లెఫ్ట్ ఒకటి అలా 3 వేసుకున్నాను నేను. బ్యాక్ సైడ్ అయితే ఇంకా వేయలా, కనిపించదు కదా అని చెప్పి. అండ్ మధ్యలో అలా వైట్ కలర్‌తో డాట్స్ పెట్టుకున్నా. బాగా కనిపిస్తది డాట్స్ మధ్యలో అని. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత గ్రీన్ కలర్‌తో ఆకులు వేసుకుంటున్నాను. ఆకులు జాగ్రత్తగా వేయండి, లేదంటే షేప్ వచ్చేసి రాదు. సైజ్ కూడా జాగ్రత్తగా. పువ్వులకి అటు ఇటు గ్రీన్ కలర్ ఆకులుంటే బాగుంటుంది కదా అని చెప్పి వేసాను అలాగా. ఇంకా మధ్యలో కూడా ఫిల్ చేయాలి కదా, అటు ఇటు ఇంక అన్నీ అలా ఆకులు వేసుకుంటూ వచ్చేసాను నేను. చూడండి, బాగా కనిపిస్తుంది కదా. మీకు కావాల్సితే మీ పేరు కూడా రాసుకోవచ్చు దీని మీద. ఓన్లీ డాట్స్ వేసుకోవచ్చు, ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇలా ఫ్లవర్స్ వేసుకుని ఆకులు పెట్టుకున్నాను. ఇలా అంతా పెట్టేశాను చుట్టూ కూడా. అండ్ ఇలా అంతా వేసుకొని ఇది ఆరిపోయిన తర్వాత వైట్ వేసుకుంటున్నా. అంటే ఇంకొంచెం బ్రైట్‌గా కనిపించడానికి ఆకుల కింద వైట్ ఇలా ఒక డాట్ చుక్క పెట్టి అటు ఇటు కాడలా చిన్నగా లాగుతున్నాను అంతే. ఇంకొంచెం బాగా కనిపిస్తదని చెప్పి, హైలైట్ అవుతాయని. ఇలా అన్ని వాటికి పెట్టేసుకున్నాను. మీకు ఇది కూడా సరిపోలేదనుకుంటే ఇంకా మీరు హెవీ చేసుకోవచ్చు. నాకైతే ఇది సరిపోయిందనిపించింది డిజైన్. చూడండి, అట్ లాస్ట్ ఇలా వచ్చింది. ఈ ఫ్లవర్స్ మీరు వైట్ వేసుకొని బడ్ మధ్యలో యెల్లో వేసుకున్నా కూడా చాలా బాగా లుక్ వస్తది. దీన్ని మనం పువ్వుల కుండీ కింద వాడుకోవచ్చు, ఫ్లవర్ వేస్ కింద కూడా వాడుకోవచ్చు.
చాలా అయితే చాలా బాగుంది హోల్డర్‌తో. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.